ఇచ్చారు అండ్ కొన్ని బౌల్స్ ఇచ్చారు. పప్పెట్స్ చేసుకోవడానికి కొన్ని బీట్స్ ఇచ్చారు. మనము ఎట్లా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం బేస్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇక్కడ వేయాలి. ఇప్పుడు మనం వేద్దాం. ఫస్ట్ ఇట్లా పెట్టుకొని ఇట్లా తీసుకొచ్చి ఇట్లా వేయాలి. దాని తర్వాత ఇక్కడ రెండు రెక్టాంగులర్ సైడ్స్ ఉన్నాయి కదా, అక్కడ మనకి బ్రౌన్ స్టిక్కీ ఫోమ్స్ ఇచ్చారు. ఆ బ్రౌన్ స్టిక్కీ ఫోమ్ ని ఇక్కడ పైన పెట్టాలి. ఇప్పుడు మనం పెడదాం. ఇట్లా పెట్టి ఇంకో సైడ్ ఉంది కదండి, ఆ సైడ్ ని ఇది పెడదాం. ఇట్లా పెట్టిన తర్వాత అది అతుక్కుపోయిద్ది. ఇప్పుడు మనం ఫ్లిప్ చేసి సపోర్ట్ పీసెస్ ఉంది కదండి, ఇక్కడ గీత లాగా ఉంటుంది. ఆ గీత పైకి వచ్చేటట్టు పెట్టాలి. ఇట్లా పెట్టాలండి. నేను ఇప్పుడు సపోర్టింగ్ పీస్ పెట్టుకున్నాను కదండి, మనం ఇప్పుడు ఒక లాంగ్ వైట్ బోల్ట్ పెట్టుకుందాం. మనం ఇప్పుడు ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒక గ్రీన్ స్పేసర్ తీసి ఇట్లా పెట్టుకొని తర్వాత లివర్ ఇక్కడ హుక్ లాగా ఉంది కదండి, అది ఇట్లా రావాలి, రబ్బర్ బ్యాండ్ వైపు రావాలి. ఇప్పుడు ఇట్లా పెట్టిన తర్వాత అండి ఇంకో గ్రీన్ స్పేసర్ తీసుకొని ఇట్లా పెట్టేసి గట్టిగా పట్టుకొని ఇంకో సపోర్ట్ పీస్ తీసి ఇప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా దూర్చి ఇప్పుడు నట్టు పెట్టేయాలండి. ఇట్లా నట్టు తిప్పేస్తే ఇంక టైట్ అయిపోయింది. ఇప్పుడు మనం బోల్ట్ పెట్టేసుకున్నాం కదండి, మనం ఇప్పుడు ఇట్లా ఫ్లిప్ చేసి ఇట్లా పట్టుకొని ఇట్లా చిన్నగా ఇట్లా తీసుకొని ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ పెట్టుకోవాలి. ఎట్లా పెట్టుకోవాలంటే ఇట్లా దగ్గరకి పీసెస్ ఉన్నాయి కదా, వాటికి ఇట్లా పెట్టి ఇంకో చేత్తో ఇట్లా పెట్టి ఇట్లా
వేద్దాం. ఇట్లా కింద కనుక్కొని ఇక్కడ ఉంది కదండి, ఆ హుక్కులో దూర్చాలి. ఇప్పుడు ఉంచున్నాయి చూడండి, ఉంచున్నాయి కదా. ఇప్పుడు మనం గట్టిగా బేసన్ పట్టుకొని ఇట్లా ఊపామనుకోండి, ఇట్లా కింద లివర్ ఊగిద్ది కదా, అప్పుడు ఇది పపెట్స్ డాన్స్ చేస్తున్నట్టు ఉంటాయి. ఇప్పుడు మనం గూగుల్ ఐస్ పెడదాము. తర్వాత ఇంకోటి తీసుకొని ఇది పెడదాం, ఇది ఇటు పెడదాం. ఇప్పుడు మనం ఇది పెట్టాం కదా, ఇక్కడ ఒక లైన్స్ ఉన్నాయి కదా రెండు, అక్కడ బ్యాక్ డ్రాప్ పెట్టాలి. ఇప్పుడు మనం మూన్ బ్యాక్ డ్రాప్ పెట్టుకుందాం.